హాయ్ పిల్లలు, హ్యాపీ చిల్డ్రన్స్ డే. చాచా నెహ్రూ గారికి మీరంటే చాలా చాలా ఇష్టం కదా. మరి ఆ యేసయ్యకు మీరంటే వల్లమాలిన ప్రేమ తెలుసా. అందుకే మత్తయి సువార్త 19:14లో చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అన్నారు. అంతేనా. మత్తయి సువార్త 18:3లో మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ స్వర్గంలో ప్రవేశించలేరని ఖండితంగా మాతో చెప్పారుగా. మరి ఎలా మారాలి? మీకులాగా బుజ్జి బుజ్జి ఫ్రాకులు వేసుకొని ముద్దు ముద్దుగా మారాలా? కాదు. మీలా స్వచ్ఛంగా, నిష్కల్మషంగా, కల్లా కపటం లేకుండా ఉండాలన్నమాట. పెద్దలు, పిల్లలు ఆ దేవుడిచ్చే బహుమానం కదండి, వారిని మంచిగా పెంచండి. సామెతలు 22:6లో వలె బాలలు నడవలసిన త్రోవను వారికి నేర్పించండి. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి. ఇంకా ద్వితీయోపదేశకాండం 6:6-9 వచనాల్లో ఉన్నట్లు ఆ దేవుని ఆజ్ఞలను మీ హృదయంలో ఉంచుకొని వారికి అభ్యసింపచేయండి. నిత్యము వాటిని గురించే మాట్లాడండి. వాటిని మీ చేతికి బ్రాస్లెట్గాను, మీ కన్నుల నడుమ బాసికం వలన, మీ గోడల మీదను, మీ ద్వారబంధముల మీదను వ్రాయించండి. పిల్లలను నైతిక విలువలతో, ప్రేమతో, దయతో పెంచండి. ముఖ్యంగా పిల్లలు యెషయా గ్రంథం 58:14లో వలె ఆ దేశమందలి ఉన్నత స్థలముల్లో మిమ్మల్ని ఎక్కించే ఆ యేసుక్రీస్తు యొక్క వాక్యమును మీ మృదువైన హృదయ ఫలకంపై ముద్రించుకోండి. మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిదండ్రులను సన్మానించండి. ఉజ్వలమైన బంగారు భవిష్యత్తును సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.